హాయ్ వియర్స్, వెల్కమ్ టు యువర్ కార్స్. మనం యువర్ కార్స్లో ఉన్నాము. ఈ యువర్ కార్స్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. మాదాపూర్ 100 ఫీట్ రోడ్ యువర్ కార్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఇంతకు ముందు అయితే మనకు ఇది డాక్టర్ కార్స్ అనేది ఉండిండే ప్రసాద్ హెమాక్స్ థియేటర్ పక్కన. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడి నుంచి మనకి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అదే స్టాఫే ఉంటుంది, అదే వెహికల్స్, మీ కొత్త కొత్త వెహికల్స్ అనేది వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి మన దగ్గర. అదే స్టాఫ్ టెక్నీషియన్ కానీ లేకపోతే మన మన దగ్గర సేల్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ లోపల కానీ అంతా అదే స్టాఫ్ అనేది అక్కడి నుంచి మనకు సేమ్ ఇక్కడ రావడం జరిగింది. నేను అంతవరకు ఎందుకు, నేను కానీ అక్కడ డాక్టర్ కార్స్లో ఇంతకుముందు అయితే జాబ్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడ రావడం జరిగింది. మన దగ్గర ఏమంటే ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్. ఇది వచ్చేసి మీకు మీరు అడ్రస్ కావాలనుకుంటే ఇది వచ్చేసి మాదాపూర్ అండి, 100 ఫీట్ రోడ్ యువర్ కార్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు చేంజ్ చేశారు. మీకు కావాలనుకుంటే మీరు నెట్లో సెర్చ్ చేయాలంటే మీరు డాక్టర్ కార్స్ అని కొట్టండి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు లొకేషన్. లేదు మీరు మెట్రో నుంచి రావాలనుకుంటే మెట్రో వచ్చేసి మీకు డైరెక్ట్గా మాదాపూర్ ఉందండి. మాదాపూర్లో దిగి అక్కడి నుంచి నాకు కాల్ చేశారనుకోండి, మీకు తప్పకుండా నేను అనేది మీకు అడ్రస్ అనేది షేర్ చేస్తానండి. ఇబ్బంది అయితే ఏం లేదు. మన దగ్గర ఏమంటే ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు, చిన్న ఆల్టో నుంచి ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బెలినో, ఇవి ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత మనం ఇప్పుడు చాలా వరకు ప్రీమియం వెహికల్స్ కానీ మనం ఇప్పుడు ఇక్కడ మన డాక్టర్ కార్స్లో పెట్టడం జరుగుతుంది. యువర్ కార్స్లో చిన్న వెహికల్స్ మీకు ఆటోమేటిక్ కావాలన్నా కానీ, మాన్యువల్ వెహికల్స్ కావాలన్నా కానీ, చిన్న వెహికల్స్ కావాలా, పెద్ద వెహికల్స్ కావాలా, లేకపోతే ఎస్యూవీస్ కావాలా, ఇన్నోవాలు కానీ, క్రిస్టాల్ కానీ, ఏ వెహికల్ కావాలనుకున్నా కానీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా కొన్ని రోజులు, ఇంకొక 10-15 డేస్ తర్వాత మనకు ప్రీమియం వెహికల్స్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉందండి. ప్రీమియం వెహికల్స్ అయితే మన దగ్గర ఇప్పుడు కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రీమియం వెహికల్స్లో మీకు ఏ వెహికల్ కావాలన్నా కానీ మన దగ్గర దొరికిపోతుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంకా మీకు చిన్న చిన్న చాలామంది ఏమంటే డ్రైవింగ్ పర్పస్లో 150-2 lakhs బడ్జెట్లో కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర చెప్పాం కదా, మొత్తము 300 వెహికల్స్ ఉంటాయి. 300 వెహికల్స్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మొత్తం వచ్చిన వెంటనే మేము మొత్తం చెక్ చేసుకొనేసి సర్టిఫై అయితేనే. ఇప్పుడు బయట చాలా వరకు చెప్తారు, బయట ఇలా ఉంటుంది, 100 ఫీట్ రోడ్లో అలా ఉంటుంది, ఇలా ఉంటుందని. అందుకే మీరు తప్పకుండా మీరు వెహికల్, మంచి వెహికల్ కావాలా, మీరు పర్ఫెక్ట్ వెహికల్ కావాలా, మంచి బండ్లో ఏ వర్క్ లేకుండా రీసేల్ ఉండాలా, మెయింటెనెన్స్, మైలేజ్ ఈ బండి కావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మీకు వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ మన దగ్గర ఏమంటే నాన్ యాక్సిడెంట్ వెహికలే ఉంటుంది. ఇంజన్ ప్రాబ్లం ఉండదు, డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉండదు, అది గ్యారంటీ ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. నేను అందుకే చెప్తున్నాను కదా, పర్టికులర్గా ఏదైనా వెహికల్, సపోజ్ ఇదే వెహికల్ అనుకోండి, మీరు వెహికల్ అనేది ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మీరు నన్నగా నమ్మే అవసరం లేదు. మీరు వెహికల్ చూసుకున్న తర్వాత మీకు తోచిన, మీకు తెలిసిన మెకానిక్ కానీ లేకపోతే మీకు ఎక్కడైనా షోరూంలో కానీ ఎక్కడైనా కానీ మీరు తీసుకొని పోయి చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకున్న తర్వాతనే మనం డైరెక్ట్గా ఇక్కడ ఏమంటే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది. మాది ఓన్లీ కమిషన్ బేసిక్ ఉంటుంది. మీ పక్కన నుంచి వాళ్ళ పక్కన బోత్ సైడ్ కమిషన్ బేసిక్ ఉంటుంది. పర్ ల్యాక్కి 2300 రూపీస్ కమిషన్ ఉంటుంది. వెహికల్ వచ్చిన వెంటనే తరోగా మేము చెక్ చేసుకుంటాం. అందుకే సార్, నా పేరు యాంథనీ అండి. నన్ను వచ్చి కలిస్తే మేము, ఎందుకంటే ఇప్పుడు కొన్ని వెహికల్స్ ఏమంటే ఇక్కడ కానీ పార్క్ చేసిన వెహికల్స్ కానీ ఎలా ఉంటాయంటే కొన్ని చిన్న చిన్న వర్క్స్ అనేది ఉంటాయండి. ఇంకా ఆ వర్క్స్ అనేది మీకు చాలా వరకు కస్టమర్స్ ఏమంటే తక్కువలోకి వస్తుంది అనేసి ఆ తక్కువలో తీసుకోవద్దండి. తక్కువలో తీసుకుంటే కన్నా చిన్న చిన్న వర్క్స్ కానీ అవి చేయించుకునే లోపల అంతవరకు అవుతుంది. అయితే మీరు వచ్చేసి నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీకు తప్పకుండా సార్, మీకు దాంట్లో ఒక జనరల్ సర్వీసింగ్, ఒక చిన్న జనరల్ సర్వీసింగ్, ఒక 5,000 to 10,000 నుండే సర్వీసింగ్ కానీ, ఒక చిన్న వర్క్స్, దాని తప్ప నుంచి మీకు వేరే వర్క్ అనేది ఏం ఇది అవ్వదు. మన దగ్గర ఏమంటే చెప్పాను కదా, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇంతకుముందు అయితే చాలా వరకు మన దగ్గర చిన్న వెహికల్స్ అవైలబుల్ ఉండే. ఇప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ఉంది, ఎంజీ హెక్టార్ ఉంది, ఎంజీ గ్లాస్టర్ ఉంది, దాని తర్వాత ఇంకా చిన్నవే మినీ కూపర్ ఉంది. ఇంకా చాలా వెహికల్స్ సార్, షిఫ్ట్ డిజైర్లు, ఎర్టిగాలు, బెలినోలు, i10లు, i20లు, అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఇక్కడ పార్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారనుకోండి, మనకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి వద్దాము. ఇది వచ్చేసి మినీ కూపర్ ఉందండి. మినీ కూపర్ 2017 మోడల్ ఉంది. బండి అయితే చాలా బాగుంది సార్. బండి 25 lakhs కోటర్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్. ఇంకోటి ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి మారుతి ఇగ్నిస్ ఉందండి. ఇగ్నిస్ టాప్ అండ్ ఇది. ఈ ఇగ్నిస్ టాప్ అండ్ ఇగ్నిస్ మారుతి అనేది చాలా రేర్ ఉంటాయి వెహికల్స్ ఇగ్నిస్లో. అది కాకుండా ఆటోమేటిక్ వెహికల్ అండి. ఆటోమేటిక్ వెహికల్ ఓన్లీ 35,000 kilometers డ్రివెన్. టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది. 35,000 డ్రివెన్ సార్. ఇది 5,80,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకొకటి సేమ్ ఇగ్నిస్లో కావాలనుకుంటే ఇంకొకటి ఉంది సార్, మాన్యువల్ వెహికల్. ఇది కానీ మాన్యువల్ వెహికల్, ఇది ఇవ్వాలే వచ్చింది. ఇది కానీ 617-18 మోడల్ ఉందండి. ఇది కోటెడ్ ప్రైస్ అయితే ఇంకా పెట్టలేదు. మాన్యువల్ వెహికల్ ఇగ్నిస్ చాలా వరకు మార్కెట్లో చాలా తక్కువ ఉంటాయి సార్. ఇగ్నిస్ నాకు కానీ చాలా కస్టమర్స్ ఇగ్నిస్ కావాలంటే ఆ టైంలో అవైలబుల్ లేదు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే అవైలబుల్ ఉంది సార్. 2 వెహికల్స్ అయితే ఇగ్నిస్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి i10 సార్, గ్రాండ్ i10 2016 మోడల్, మ్యాగ్నా
ఆటోమేటిక్ వెహికల్ ఇది. 61,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది. ఇది 495 ఉంది, అరౌండ్గా 4 lakhsకి రావచ్చు, 420కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇది వచ్చేసి 2017 మోడల్, స్పోర్ట్స్ మోడల్ పెట్రోల్ 42,000 తిరిగింది. బండి అయితే చాలా బాగుంది. షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోండి షోరూంలో కావాలంటే. ఇది వచ్చేసి 520 ఉంది సార్, నెగోషియబుల్. ఈ రేట్ అనేది చాలా వరకు చెప్తా అంటారు, అక్కడ ఇంత రేట్ ఉంది, ఇక్కడ ఇంత రేట్ ఉంది, అక్కడ తక్కువలో ఉంది. తక్కువలో ఉంటే కానీ ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను కొన్ని వెహికల్స్, ఇప్పుడు మారుతి కానీ, హుండాయ్ కానీ, ఆల్టో కానీ, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో, దీనికంతా ఏమంటే రీసేల్, మెయింటెనెన్స్, మైలేజ్. ఇదే బండ్లు బయట ఎవరైనా తక్కువలో ఇస్తా అంటే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటే తక్కువలో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని వెహికల్స్ ఉంటాయి, ఫోర్డ్లు కానీ, చార్లెట్ కానీ, హోక్స్ వ్యాగన్లు కానీ, స్కోడాలు కానీ, ఫియట్లు కానీ, ఇవన్నీ ఏమంటే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బయటనే తక్కువ రావడం జరుగుతుంది సార్. ఇప్పుడు మారుతి కానీ, హుండాయ్ కానీ ఎవరైనా తక్కువలో ఇస్తా అంటే దాంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే తక్కువలో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు తక్కువలో ఇస్తున్నారనేసి మీరు మోసపోవద్దండి. మన దగ్గర రండి, మీకు మంచి బెస్ట్ వెహికల్ అయితే బెస్ట్ ప్రైస్తో నేను ఇప్పిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ ప్రైస్ చెప్పాను కదా, ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది, క్యాష్ అయితే క్యాష్ మీ ఇష్టము. మీరు డైరెక్ట్గా రేట్ అయితే డైరెక్ట్ కస్టమర్తో ఆ రేట్ గురించి కానీ నేను 100% మీకు హెల్ప్ చేస్తాను. చార్లెస్ యాంథోనీ నా పేరు. నా నంబర్కి వచ్చేసి నా నంబర్ ఇస్తాను మీకు, డిస్క్రిప్షన్లో ఉంటుంది నా నంబరు. లాస్ట్లోగా నా నంబర్ చెప్తాను, ఆ నంబర్ కాల్ చేయండి, తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్ బెస్ట్ వెహికల్ నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి ఆస్ట్రా టాప్ ఎండ్ గ్రాండ్ ఐటన్. ఇది కానీ 2015 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్ సార్. 69,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. ఇది వచ్చేసి 450 ఉంది సార్, అరౌండ్గా 380 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకొకటి ఇదిగా ఉంది సార్, ఒకటి గ్రాండ్ ఐటన్ నియోస్. ఇది న్యూ, ఇప్పుడు కొత్తగా మనకు ఇప్పుడు గ్రాండ్ ఐటన్ నియోస్ సార్. ఇప్పుడు కొత్తగా వెహికల్స్ వచ్చేటంతా ఇవే వస్తున్నాయి. గ్రాండ్ ఐటన్ నియోస్ సార్, ఇది స్పోర్ట్స్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 2019 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 66,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి అరౌండ్గా 650 ఉంది, మీకు 580, 570 ఆ బడ్జెట్లో కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అందుకే సార్ చెప్తున్నాం కదా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికైతే రావాలా సార్. వచ్చిన తర్వాత వెహికల్ చూసుకోవాలా. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ కానీ కస్టమర్స్ వస్తుంటారు, కస్టమర్స్ వచ్చి ఎవరికో కాల్ చేస్తే ఇక్కడ ఈ మోడల్ ఉంది, ఆ మోడల్ ఉంది, కస్టమర్స్ కానీ అనుకుంటారు ఎలా ఉంటుంది, అక్కడ నాకు ఈ మోడల్ వస్తుంది, అక్కడ కొన్ని ఏరియాస్లో నాకు ఇంత తక్కువలో వస్తుంది. అయితే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఎలా ఉంది, బండి యాక్సిడెంట్ అయిందా, నీళ్ళలో మునిగిందా, లేకపోతే ఇంజన్లో ప్రాబ్లం ఉందా, బండి ఏదైనా బ్యాక్ పంపింగ్ వస్తుందా, లోపల ఎలా ఉంది, ఎంత తిరిగింది, దాని తర్వాత ఏమిదని ఏం తెలియదు సార్. డైరెక్ట్గా ఏమంటే నా అదే ఇంతలో. ఇప్పుడు సపోజ్ చాలా వరకు కస్టమర్స్ కానీ కాల్ చేస్తే, సార్ అంతలో ఉంది సార్, ఇంత తక్కువలో సార్, అంత ఎక్కువ సార్, ఇంత ఎక్కువ సార్, అంత తక్కువ సార్ అని చెప్తారు. అది ఎందువల్ల అంటే బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి క్వాలిటీ చూడండి. క్వాలిటీ ఇది నేను ఇంతకు ముందు కానీ వీడియోస్లో చాలా వరకు చెప్పాను. నేను కస్టమర్స్కి ఎంతమంది ఇప్పించాను, వాళ్ళ నంబర్స్ ఇస్తా, వాళ్ళు కాల్ చేసి కనుక్కోండి. యాంథోనీ సపోజ్ ఇలా ఎలా ఇప్పిస్తాడో ఒకసారి కనుక్కొని తర్వాత నా దగ్గర తీసుకోండి మీరైతే తప్పకుండా సార్. మీకు మంచి వెహికల్ కావాలంటే నా పేరు కానీ ఇక్కడ వచ్చి చెప్పారనుకోండి, మీకు మంచి వెహికల్ ఇప్పిస్తాను. తప్పకుండా నాకు కాల్ చేయండి. ఇప్పుడు చాలా వరకు ఏమంటే ఇక్కడ వస్తారు, నా పేరు చెప్పరు, నాకు కాల్ చేయరు, ఏం లేదు, వాళ్ళు ఏమంటే వెళ్ళిపోతారు. నా దగ్గరకు వస్తే కన్నా మంచి డిస్కౌంట్ కానీ ఇప్పిస్తాను మీకు. ఇంకా ఇది ఒకటి వచ్చేసి 2011 మోడల్ అండి, స్పోర్ట్స్ మోడల్, ఆటోమేటిక్ వెహికల్. ఎవరైనా డ్రైవింగ్ పర్పస్ నేర్చుకోవాలా, లేడీస్ కానీ ఏదైనా ఉంటే ఆటోమేటిక్ వెహికల్ అంటే ఈ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది. 58,000 తిరిగింది సార్, 3 lakhs చేంజ్ చెప్తున్నాడు కస్టమర్, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా ఇది తక్కువలో కావాలా నాకు, పెట్రోల్ ప్లస్ ఎల్పిజి బ్లూ డ్రైవ్, ఇది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వస్తుంది సార్. ఇది కావాలనుకున్నా కానీ మీకు అరౌండ్గా 220, 230 ఆ బడ్జెట్లో మీకు కస్టమర్తో బార్గెన్ చేసి ఇప్పిస్తాను. ఓన్లీ 59,000 డ్రివెన్, ఎల్పిజి ఉంది, పెట్రోల్ ఉంది సార్, రెండు ఉంది ఈ బండ్లో. ఇంకోటి ఇదొకటి ఉంది సార్, 2014 మోడల్, స్పోర్ట్స్ మోడల్, i10, 54,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి 380 ఉంది సార్, అరౌండ్ 3 lakhs, లేకపోతే 290, డిపెండ్స్ కస్టమర్ సార్. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క లాగుంటారు. అందుకే మీరు ఇక్కడ వచ్చి వెహికల్ చూసుకొని ట్రైల్ చేసుకొని నచ్చితే వాళ్ళ దగ్గర మీ ప్రైస్ మీరు ఎంతనా అడగచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. జస్ట్ నా దగ్గర ఒక 2 days బ్యాక్ కానీ ఒక కస్టమర్ కడప నుంచి వచ్చి తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చారు, వెహికల్ చూశారు, వాళ్ళ ప్రైస్ వాళ్ళు అడిగారు. ఆ ప్రైస్ యాక్చువల్ సార్ వస్తుందా రాదా అని కానీ నేను చెప్పను, డైరెక్ట్గా వాళ్ళు ఇస్తే తీసేసుకోండి సార్ అని చెప్పాను. ఓకే, వెహికల్ అయితే వాళ్ళు స్పాట్ క్యాష్ డెలివరీ తీసుకొని వెళ్ళిపోయారు కడపకి ఇక్కడ నుంచి. ఇంకా ఇదొకటి ఉంది సార్, సెలెరియో, 2014 మోడల్, ఆటోమేటిక్ వెహికల్, 68,000 డ్రివెన్ సార్. ఇది 3 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇదొకటి ఉంది సార్, 2018 మోడల్, ZXi టాప్ ఎండ్, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్, ఫ్యూల్ పెట్రోల్, ZXi ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది 79,000 డ్రివెన్ సార్. ఇది 525 ఉంది, నెగోషియబుల్, అరౌండ్గా 4 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది ఒకటి ఉంది సార్, 18 మోడల్, మన సెలెరియో VXi ఆటోమేటిక్ వెహికల్. ఇది
1 lakh తిరిగింది షోరూమ్ ట్రాక్, 490 ఉంది నెగోషియబుల్. సేమ్ కలర్ సేమ్ సెలేరియా ఇది ఒకటి ఉంది సార్, వైట్ కలర్ 2018 మోడల్. అది కానీ అంతే సార్, 4 చేంజ్ ఉంది నెగోషియబుల్. రేట్ చెప్పాం కదా, మారుతి కానీ హుండాయ్ కానీ ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు ఇవి. ఇంకోటి చూసారనుకోండి స్విఫ్ట్ సార్, ఇది స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ బేసిక్ మోడల్ 2012 మోడల్, 38,000 తిరిగింది సార్. టోటల్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు మీరు. 2012 మోడల్ పెట్రోల్, 3,90,000 ఉంది, అరౌండ్గా 3 lakhs ఆ బడ్జెట్లో మీకు వచ్చేస్తుంది. ఇంకోటి ఏమంటే ఇది 2015 మోడల్ షిఫ్ట్ పెట్రోల్ విఎక్స్ఐ 71,000 తిరిగింది సార్. ఇది వచ్చేసి మీకు అరౌండ్గా 4 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు ఇది. ఇంకా లేదు నాకు జస్ట్ డ్రైవింగ్ పర్పస్ కావాలా, నాకు ఒక 180, 170, 180లో కావాలంటే ఇది కానీ ఉంది సార్ షిఫ్ట్ పెట్రోల్ వెహికల్. ఇది అరౌండ్గా 170, 180 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూసారనుకోండి స్విఫ్ట్ సేమ్ 2013 మోడల్ డిజైర్ డీజిల్ కావాలా, షిఫ్ట్ డిజైర్ కావాలా. షిఫ్ట్ డిజైర్కి ఏమంటే చెప్పాను కదా, మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంది సార్. ఇది ఎవరైనా తక్కువలో ఇస్తా అంటే దాంట్లో ప్రాబ్లం ఉంటుంది, తక్కువలో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు వచ్చేసి 2013 మోడల్ డీజిల్ బండి, 85,000 తిరిగింది. ఇంకా ఎప్పుడు షిఫ్ట్ షోరూంలో బంద్ అయిపోయింది, ఇంకా షిఫ్ట్ డిజైర్కి చాలా డీజిల్ బండ్లకు చాలా డిమాండ్ అనేది ఉంది. 13 డీజిల్ మోడల్ 85,000 డ్రివెన్ సార్. ఇది 480 ఉంది, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఒకటి ఉంది షిఫ్ట్ డిజైర్ సార్, 2012 మోడల్ పెట్రోల్. ఇది కానీ 4 చేంజ్ ఉంది నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది షిఫ్ట్ డిజైర్ పెట్రోల్ సార్, విఎక్స్ఐ పెట్రోల్ 67,000 తిరిగింది సార్. ఫ్యూల్ పెట్రోల్ 520 ఉంది నెగోషియబుల్, అరౌండ్గా 4 చేంజ్కి ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇది కానీ చూసారనుకోండి 2013 మోడల్ షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ 58,000 డ్రివెన్ సార్. ఇది 420 ఉంది, 3.5 ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఇదొకటి ఉంది సార్ 2014 మోడల్ షిఫ్ట్ డిజైర్ ZXi టాప్ ఎండ్. దీంట్లో మీకు ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది, ఇన్బెల్ స్టీరియో అవన్నీ. 60,000 తిరిగింది సార్. ఇది 14 మోడల్ 520 ఉంది, 450 ఆ బడ్జెట్లో కస్టమర్తో ట్రయల్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది డిజైర్ 14 మోడల్, ఇది కానీ మీకు 4 lakhs చేంజ్ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది సార్ షిఫ్ట్ డిజైర్ ZXi టాప్ ఎండ్. ఇది కానీ 5 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇది ఏపీఓఎల్ కావాలనుకున్న న్యూ వెహికల్ సారీ న్యూ షేప్ షిఫ్ట్ డిజైర్ డీజిల్ బండి ఉంది, అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకోటి ఇది కానీ చూడండి 2018 మోడల్ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ పెట్రోల్ 620 ఉంది సార్, నెగోషియబుల్, అరౌండ్గా 560 ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోండా సిటీ ఉంది సార్. ఇది ఇంకా స్విఫ్ట్ డిజైర్ కావాలంటే ఇది కానీ చూడండి ZXi టాప్ అండ్ ZXi ప్లస్ 15 మోడల్ 80,000 తిరిగింది, 590 ఉంది, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇంకా బెలినో కావాలనుకున్నా కానీ మారుతి బెలినో ఉంది సార్. ఇది 2016 మోడల్ జీటా ఆటోమేటిక్, ఓన్లీ 39,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది ఆటోమేటిక్ వెహికల్, అరౌండ్గా 580 ఆ బడ్జెట్లో మనకు కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కాకపోతే ఇంకా షిఫ్ట్ నార్మల్ షిఫ్ట్ కానీ ఉంది సార్, న్యూ షేప్ ఉంది, 2020 మోడల్ ఉంది సార్, వైట్ కలర్ ఉంది బండి, 48,000 కిలోమీటర్స్ డ్రివెన్. అది అక్కడ ఉంది సార్. ఇంకా దానికి ఇంకా వెహికల్స్ కానీ ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. స్విఫ్ట్ కానీ ఉంది, స్విఫ్ట్లో 15 మోడల్, 14 మోడల్, ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మీకు సెడాన్ వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి మొత్తం సెడాన్ వెహికల్స్, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు సెడాన్ వెహికల్సే ఉన్నాయి. ఈ సెడాన్ వెహికల్స్ మనం ఇక్కడి నుంచి వద్దాము. ఎర్టిగా డీజిల్ అండి, ఇది 2017 మోడల్ ఫ్యూల్ డీజిల్, 1 lakh తిరిగింది సార్. సియాజ్ డెల్టా మాన్యువల్ 7,40,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్, మాన్యువల్ వెహికల్. ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే వెహికల్ అయిపోయింది, బుక్ అయిపోయింది, నిన్ననే వచ్చింది, నిన్ననే అయిపోయింది వెహికల్. ఇదైతే వెహికల్ 2015 మోడల్ వర్ణ 84,000 డ్రివెన్. ఇది ఫ్యూల్ పెట్రోల్, 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇంకా ఇది అమేజ్ ఆటోమేటిక్, ఎవరికైనా కావాలనుకున్నా అమేజ్ ఉంది సార్ ఆటోమేటిక్ మన దగ్గర. 2019 మోడల్ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ 50,000 తిరిగింది సార్, 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొకటి ఉంది సార్ 18 మోడల్ VMT 52,000 తిరిగింది, ఆటోమేటిక్, 7 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇదొకటి ఫోర్డ్ ఫిగో ఎస్పైర్ 2016 మోడల్ టాప్ అండ్ టైటానియం. ఇది వచ్చేసి మీకు 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్, 4,90,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా ఇదొకటి ఉంది 2014 మోడల్ VMT డీజిల్ వెహికల్, డీజిల్ కావాలనుకున్నా ఇది ఉంది, 58,000 తిరిగింది సార్, 495 ఉంది, నెగోషియబుల్ సార్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొకటి ఉంది సార్ సియాస్ కావాలంటే, పెట్రోల్ ఉంది, 4 lakhs చేంజ్ బడ్జెట్లో సియాస్ పెట్రోల్ ఉంది. ఇంకా
ఇక్కడ చూసారనుకోండి, ఇది హోండా సిటీ విఎంటీ 16 మోడల్, 6,90,000 ఉంది, నెగోషియబుల్ సార్. 16 మోడల్ హోండా సిటీ. ఇది ఒకటి ఉంది సార్, 2022 మోడల్ హోండా సిటీ, 22 మోడల్, సివిటీ ఇంజన్, 33,000 కిలోమీటర్స్ డ్రైవెన్, ఫ్యూల్ పెట్రోల్, 13.5 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది సార్, ఇది వచ్చేసి 2017 మోడల్ విఎక్స్ ఆటోమేటిక్ వెహికల్, 38,000 తిరిగింది అంతే, షోరూమ్ ట్రాక్, 9 లక్షలు ఉంది, నెగోషియబుల్, అరౌండ్ 8 లక్షలు ఆ బడ్జెట్లో రావచ్చు. ఇంకా ఇక్కడగానే ఉన్నాయి సార్ వెంటోలు, హోక్స్ వ్యాగన్లో వెంటోలు ఉన్నాయి, హోక్స్ వ్యాగన్లో ఇంకా అక్కడ పోలోలు ఉన్నాయి మన దగ్గర, ఈటీఓస్లు ఉన్నాయి, షిఫ్ట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా షిఫ్ట్లు అయితే 2 వెహికల్స్ అక్కడ ఉన్నాయి షిఫ్ట్లు. ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే మన దగ్గర ఇక్కడ ఉన్నాయి, రండి. ఇక్కడ చూసారనుకోండి ఫోర్డ్ ఫిగో ఉంది, దాని తర్వాత ఆల్టో K10 గాని ఉంది మన దగ్గర. తక్కువలో కావాలా, ఒక 150 బడ్జెట్లో అలా జస్ట్ డ్రైవింగ్ పర్పస్ కావాలనుకున్న ఆల్టో K10 ఉంది సార్, అరౌండ్గా 220 ఉంది. మీకు ఒక కస్టమర్తో బార్గెన్ చేసుకుంటే 180, 170 ఆ బడ్జెట్లో మనము ట్రై చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఫోర్డ్ ఫిగో కానీ ఉంది, ఇది కానీ అరౌండ్గా 150, 160 బడ్జెట్లో మనము ఫోర్డ్ ఫిగో కానీ కస్టమర్ దగ్గర బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కావాలంటే క్విడ్ ఉంది సార్, క్విడ్ క్లైంబర్ ఉంది, క్విడ్ క్లైంబర్ ఆటోమేటిక్ వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ 2021 మోడల్, 50,000 తిరిగింది, RXT ఆటోమేటిక్, 21 4 lakhs ఇంజిన్ సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఈకో కావాలా, చాలా వరకు ఏమంటే స్కూల్ పిల్లలకు కానీ లేకపోతే ఏదైనా లగేజెస్ కానీ ఇట్లా వేసుకునే వాళ్ళకు ఈకో అడుగుతూ ఉంటారు చాలా వరకు మన దగ్గర. ఈకో ఇది ఉంది సార్, 5 సీటర్, 2022 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 33,000 తిరిగింది సార్. ఇది 5,50,000 కస్టమర్ చెప్తున్నాడు, అరౌండ్గా 4 చేంజ్ ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా హుండా యాక్సెంట్లో కావాలంటే ఇది ఒకటి ఉంది సార్, 2015 మోడల్ SX, 68,000 తిరిగింది, ఫ్యూల్ పెట్రోల్ వెహికల్, 480 ఉంది, 4 lakhs చేంజ్ బడ్జెట్లో మనకు కస్టమర్తో వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది అమేజ్ సార్, అమేజ్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 2016 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, 49,000 తిరిగింది, 5 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్, అరౌండ్గా 4 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటే నేను చెప్పాను కదా, రేటు గురించి అయితే కాదు సార్. ఇప్పుడు బయట చాలా వరకు మార్కెట్లో ఉంది, ఊరికే జస్ట్ ఏమంటే వాళ్ళు వారంటీ ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు. మన దగ్గర కానీ వారంటీ అయితే వచ్చేస్తుంది సార్, ఇబ్బంది అయితే ఏం లేదు మీకు. దానికి ఏమంటే వాళ్ళు ఎక్స్ట్రా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుని వాళ్ళు ఓన్గా కొని అమ్ముకునే వాళ్ళు ఉంటారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వారంటీ కానీ ఇది కానీ ఇస్తారు. ఎందువల్లంటే అది మా దగ్గర కానీ ఉంది, మేము కానీ వారంటీ తెప్పిస్తాము, అయితే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది ఉంటుంది. అందుకే చెప్తున్నాం కదా, మీరు వెహికల్ అయితే ఇక్కడ రండి, వెహికల్ చూసుకొని డైరెక్ట్గా కావాలంటే బయట పోయి చెక్ చేయించుకోండి, లేకపోతే షోరూంలో చెక్ చేయించుకున్న తర్వాత కస్టమర్తో మాట్లాడుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇది కానీ ఇది ఒకటి చూడండి సార్, 2015 మోడల్ SMT పెట్రోల్, 73,000 తిరిగింది, 520 ఉంది సార్, నెగోషియబుల్. ఇది ఒకటి అమేజ్ ఉంది, అరౌండ్గా 4 lakhs బడ్జెట్లో కావాలనుకుంటే 2014 డీజిల్ వెహికల్, 65,000 తిరిగింది సార్. ఇది వచ్చేసి 495 ఉంది, నెగోషియబుల్, అరౌండ్గా 4 lakhs 390 ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా టాటా టియాగో చాలామంది అడుగుతూ ఉంటారు, టాటా టియాగో ఉంది సార్ మన దగ్గర. ఇది వచ్చేసి 2017 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, ZX, 86,000 తిరిగింది, 5,35,000 ఉంది, నెగోషియబుల్, అరౌండ్గా మీకు 4 చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు. ఇది ఉంది. ఇంకా ఇది ఒకటి ఉంచు సార్, టాటా పంచ్ చాలామంది అడుగుతుంటారు, టాటా పంచ్ కావాలని. పంచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది సార్ ఇప్పుడు. 2022 మోడల్, 46,000 తిరిగింది, ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్, 8,40,000 చెప్తున్నాడు కస్టమర్, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా టాటాలో కావాలంటే టాటా ఆల్ట్రోజ్ ఉంది సార్. ఇది 2021 మోడల్, XZ ప్లస్, 41,000 తిరిగింది, 740 ఉంది, నెగోషియబుల్. ఇది చూసారనుకోండి మనకు ప్రీమియం వెహికల్స్ కానీ ఉన్నాయి సార్. ప్రీమియం వెహికల్స్లో మనకు MG గ్లాస్టర్ ఉంది. ఇది 2023 మోడల్ MG గ్లాస్టర్, చాలా అంటే చాలా బాగుంది, చాలా తక్కువ తిరిగింది వెహికల్, మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే అరౌండ్గా 40 చేంజ్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకా ఫోర్డ్ ఇండివర్ కానీ ఉంది సార్. ఇది ఇక్కడ నుంచి మనకు అంత ప్రీమియం వెహికల్స్ కానీ ఉన్నాయి. ఫోర్డ్ ఇండివర్ ఉంది, ఫోర్డ్ ఇండివర్ దీనికి ఏదైతే పెట్టలేదు. ఇంకా కావాలనుకుంటే థార్ ఉంది సార్ మన దగ్గర, థార్ ఆటోమేటిక్ వెహికల్. ఇది 2023 మోడల్ థార్ ఒకటి ఉంది, ఆటోమేటిక్ వెహికల్. 2022 మోడల్ ఆటోమేటిక్, 46,000 తిరిగింది సార్. ఇది 15 పాయింట్ చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకో ఇక్కడ చూసారనుకోండి జీప్ ఉంది సార్. ఇది జీప్ లిమిటెడ్ ఎడిషన్. ఇది 36,000 తిరిగింది అంతే, టోటల్ షోరూమ్ ట్రాక్, డీజిల్ వెహికల్, అరౌండ్గా 19 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, అరౌండ్గా మీకు 17 lakhs ఆ బడ్జెట్లో మనకు కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది హోండా CRV ఒకటి ఉంది, 2000
16 మోడల్ అనుకుంటాను. ఇంకా XUV 700 కావాలనుకునే వాళ్ళు కానీ XUV 700 మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు 4 వెహికల్స్ XUV 700 మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అరౌండ్గా 20 lakhs 19 lakhs మోడల్ ఇయర్ బట్టి మనకు XUV 700 మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఇది క్రెటా ఉందండి, 2016 మోడల్ ఫ్యూల్ డీజిల్. క్రెటాకి అయితే ఇప్పుడు మార్కెట్లో హెవీ అంటే హెవీ డిమాండ్ ఉంది. 2016 మోడల్ SX డీజిల్ బండి, 1,20,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది బండి. క్రెటా డీజిల్ మాన్యువల్ సార్, ఇది డీజిల్. 9,30,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకా అది కావాలంటే ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ కానీ ఉంది మన దగ్గర. 2019 మోడల్ ఫ్యూల్ డీజిల్ వెహికల్, 86,000 తిరిగింది సార్. ఇది అరౌండ్గా 8 lakhs 7.5 ఆ చేంజ్లో కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది సార్, 2019 మోడల్ SX ఆప్షనల్, ఇది క్రెటా పెట్రోల్, 60,000 తిరిగింది. 12 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకొకటి చూసారనుకోండి, ఇది వచ్చేసి వెన్యూ ఉన్నాయి సార్. వెన్యూలో మనకు పెట్రోల్ డీజిల్ రెండు ఉన్నాయి వెన్యూలో. ఇది వచ్చేసి వెన్యూ ఫ్యూల్ అయితే పెట్రోల్ SX టర్బో, 6,000 తిరిగింది. ఓన్లీ 6,000 తిరిగింది అంతే. చెక్ చేసుకోవచ్చు, షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది వచ్చేసి మనకు అరౌండ్గా 11.5 ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇది వచ్చేసి ఇంకోటి క్రెటా SX ఆప్షనల్ 2020 మోడల్, 71,000 తిరిగింది, డీజిల్ బండి. 15 ఆటోమేటిక్ వెహికల్, సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, ABS ఇవన్నీ ఉంటుంది. ఇది వచ్చేసి 1575 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇదొకటి బ్రిజా చూసారనుకోండి, అరౌండ్గా 6.87 lakhs బడ్జెట్లో బ్రిజా ఉంది ఒకటి. ఇంకా మీరు ఇంకా వెన్యూలు కావాలంటే వెన్యూలో డీజిల్ కానీ ఉన్నాయి మన దగ్గర, డీజిల్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి 2019 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్, ఇది SX ఆప్షనల్ ఆటోమేటిక్ బండి. 8.9 ఉంది, నెగోషియబుల్. ఇంకా క్రెటాలో సారీ వెన్యూలో చాలా వరకు ఏమంటే డీజిల్ అడుగుతూ ఉంటారు. మన దగ్గర ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నాయి డీజిల్ వెహికల్. ఓన్లీ ఒకే ఒక వెహికల్ మన దగ్గర వెన్యూ అవైలబుల్ డీజిల్ ఉంది సార్. SX ఆప్షనల్ సార్, ఇది ఆప్షనల్. మీకు సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, ABS ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి 67,000 kilometers డ్రివెన్ సార్. ఇది ఫ్యూల్ డీజిల్, 19 మోడల్ డీజిల్. మీకు మైలేజ్ కానీ చాలా బాగా వస్తుంది. ఇది SX ఆప్షనల్, 9,80,000 కస్టమర్ చెప్తున్నాడు. కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు, నెగోషియబుల్ ఉంటుంది. ఈక్వల్ టు క్రెటా దగ్గరే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు వెన్యూ ఉంది సార్, వెన్యూ. ఇది వచ్చేసి 19 మోడల్ SX సార్, ఇది SX పెట్రోల్, 70,000 తిరిగింది. ఇది 8.5 ఉంది సార్, నెగోషియబుల్. కియాలో వెహికల్స్ ఉన్నాయి. కియాలో వచ్చేసి మనకు కియా సెల్టాస్ 2019 మోడల్ ఆటోమేటిక్ వెహికల్, 65,000 డ్రివెన్. ఇది 13 పాయింట్ చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇదొకటి ఉంది సార్, 2023 మోడల్ 23 మోడల్ HTK ఆటోమేటిక్, 9,500 తిరిగింది సార్ అంతే. ఓన్లీ 9,000 kilometers డ్రివెన్. టోటల్ షోరూమ్ ట్రాక్, 17.5 కస్టమర్ చెప్తున్నాడు. కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు, 16.5 ప్రైస్లో రావచ్చు. ఇంకోటి ఏమంటే ఇది వచ్చేసి 2022 మోడల్, ఇది మన కైగర్ సార్. ఇది ఆటోమేటిక్ వెహికల్, 47,000 kilometers డ్రివెన్, 8.5 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ ఉంది, నెగోషియబుల్. ఇంకా కావాలనుకుంటే కియా ఇంకొక వెహికల్ కానీ ఉంది మన దగ్గర. ఏమంటే ఇప్పుడే వచ్చింది వెహికల్, అది వచ్చిన వెంటనే, అది యాక్చువల్లీ బయట నుంచి వచ్చింది. వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేస్తాము, యాప్రాన్స్ ఎలా ఉన్నాయి, పిల్లర్స్ ఎలా ఉన్నాయి, లెగ్స్ ఎలా ఉన్నాయి, ఇంజన్ ఎట్లుంది, ఇంజన్లో బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఆయిల్ లీకేజ్ ఉందా, హెడ్లో నాయిస్ ఉందా, డిక్కీ ప్యానల్ ప్రాబ్లం ఉందా, హెడ్లైట్ ప్యానల్ ఏదైనా తగిలిందా, అవన్నీ మనం చెక్ చేసి చాలామంది కస్టమర్స్ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే, మేము వెహికల్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ తీసుకున్నామా, డైరెక్ట్ యూజ్ చేసుకున్నామా, అలా మైండ్ సెట్ ఉంటుంది సార్. అలా మైండ్ సెట్లో మీరు రావద్దండి. ఎందువల్ల అంటే సెకండ్ హ్యాండ్ అన్నాక చిన్న వెహికల్స్, అది ఎక్కడనే కాదు, మీరు ఎక్కడ వారంటీ ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇక్కడ ఎక్కడన్నా తీసుకోండి. చిన్న వెహికల్స్ జనరల్ సర్వీసింగ్ కానీ, లేకపోతే చిన్న ఒక 5 నుంచి ఒక 10,000 వరకు పనులు ఉంటాయి. ఆ పనిలో మైండ్ సెట్ పెట్టుకొని రండి మీరు. ఆ చిన్న పనులు అయితే కంపల్సరీ ప్రతి బండిలో ఉంటుంది. ఈ బండనే ఆ బండనే కాదు, తీసుకున్న తర్వాత సర్వీసింగ్ చేయించుకొని చిన్న వర్క్స్ చేయించుకుంటే మనకు వెహికల్ అనేది కరెక్ట్ టైం టు టైం మనకు ఇదవుతుంది. ఇక్కడ చూసారనుకోండి, ఇంకొక వెహికల్ ఉంది, థార్ అండి, 19,000 తిరిగింది, 2021 మోడల్, 4x4 డీజిల్. ఇది వచ్చేసి 14,65,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్ ఉంటుంది. ఇంకోటి ఇది వచ్చేసి XUV 500 అండి, W10 2015 మోడల్ డీజిల్ వెహికల్, 8,90,000 ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. జీప్ తక్కువ ప్రైస్లో కావాలంటే ఇది ఉంది సార్, 2020 మోడల్ అనుకుంటాను, డీటెయిల్స్ రాయలేదు, 1,00,000 తిరిగింది సార్. ఇది 12 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్. ఇంకా
బొలేరోస్ ఉన్నాయి సార్. బొలేరో కావాలంటే అరౌండ్గా 8 to 8.5 9 lakhs ఆ బడ్జెట్లో బొలేరో ఉంది మన దగ్గర. 21 22 మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి TU300 అండి, 2019 మోడల్, డీజిల్, 90,000 తిరిగింది, 9,25,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇది వచ్చేసి 18 మోడల్, 880 ఉంది, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ చూసారనుకోండి స్కార్పియో ఉంది చూడండి. స్కార్పియో 2017 మోడల్, 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 8,50,000 కస్టమర్ చెప్తున్నాడు, నెగోషియబుల్. ఇంకా బొలేరో కానీ ఉంది మీకు అరౌండ్గా 7 to 8 lakhs బడ్జెట్లో. ఇంకా ఇదిగా నుంచి చూడండి, చాలా బాగుంది బండి. 2022 మోడల్ బొలేరో N10, 39,000 తిరిగింది, 10 లక్షలు చెప్తున్నాడు కస్టమరు. మీకు 8,50,000 8 lakhs ఆ బడ్జెట్లో మనం కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నాం అనుకోండి మన దగ్గర ఫార్చునర్స్ ఉన్నాయి, దాని తర్వాత MG హెక్టార్స్ ఉన్నాయి. MG హెక్టార్స్ ఇలా ఇక్కడ ఉన్నాయి. ఎర్టిగాలు చాలా వరకు ఏమంటే ఎర్టిగాలు అడుగుతున్నారు. ఎర్టిగాలు కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎర్టిగాలు ఉన్నాయి. దాని తర్వాత ఇన్నోవా క్రిస్టా ఉంది, ఇన్నోవాలు ఉన్నాయి. ఇన్నోవాలో అయితే జెడ్ మోడల్ ఉంది, ఇన్నోవా క్రిస్టా ఉంది, XU500s ఉన్నాయి. ఎర్టిగాలు చూడండి, 2 వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది 2022 మోడల్, ఇది 2020 మోడల్. ఇది LXI, ఇది VXI సార్. ఇది అరౌండ్గా మీకు 9 lakhs చేంజ్ ఆ బడ్జెట్లో కస్టమర్తో మనము వచ్చేస్తుంది సార్ మనకు. ఇంకా ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్, చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెహికల్స్ పోతూనే ఉంటాయి. మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు వచ్చి తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా పేరు యాంథోనీ అండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 6301808573. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. అయితే చాలా వరకు ఏమంటే వాట్సాప్లో మీకు ఫోటోలు పంపించి రేట్ పంపించిన తర్వాత ఇంత ఉందా అంత ఉందా అని కాదు సార్. ఆ రేట్ అనేది మీరు బండి చూడండి, ట్రయల్ చేయండి, బండి ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి దాని గురించి తెలుసుకోండి. ఆ బండి చూసిన తర్వాత మనం కస్టమర్తో రేట్ గురించి మాట్లాడండి. బయట ఎలా ఉందో మన దగ్గర ఎలా ఉందో మీరే చెప్తారు. ఇంకా మీరు వాట్సాప్లో చూసి ఇది చేయొద్దండి, జడ్జ్ చేయొద్దండి. మీరు వెహికల్ చూసుకోండి, చూసిన తర్వాత కస్టమర్తో మనం మాట్లాడదాము. మా దొడ్డి కమిషన్ ఉంటుంది. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 6301808573. ఇది వచ్చేసి నా వాట్సాప్ నంబరు. ఇంకో నెంబర్ ఉంది 7386992249. ఈ 2 నంబర్లు నాకు ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది. తప్పకుండా వచ్చి నా పేరు చెప్పండి, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను, నా పేరన్నా అడగండి, లేకపోతే నా నంబర్ కన్నా కాల్ చేయండి. వచ్చి నా పేరు చెప్పండి, మీకు తప్పకుండా మంచి డిస్కౌంట్ ఇప్పిస్తా, మంచి బండి ఇప్పిస్తా. అదేమైతే మేము 100% గ్యారంటీ ఉంటుంది. ఏదన్నా నాకు కాంటాక్ట్ చేయండి సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ.